నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి నీట్ అకాడమీ. వీటిలో 5 యూనిట్లు ఉన్నాయి. ఎన్సీఆర్టీ బుక్ తీసుకున్నట్లయితే క్లాస్ 11 నుంచి. మొదటి యూనిట్ డైవర్సిటీ ఇన్ ది లైఫ్ వరల్డ్. సెకండ్ యూనిట్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అలాగే థర్డ్ యూనిట్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. అలాగే ఫోర్త్ అండ్ ఫిఫ్త్కి వచ్చే కొద్దీ ఇవి రెండు ఫిజియాలజీ పార్ట్స్ అండి. సో ఫిజియాలజీ ఫర్ బోత్ ప్లాంట్ అండ్ హ్యూమన్, యానిమల్ అనే అనొచ్చు. ఓకే, సో కాబట్టి ఫిజియాలజీ పార్ట్ వచ్చేసి ఇది. ఇక్కడ మనకు డైవర్సిటీ తీసుకున్నట్లయితే ఈ లివింగ్ వరల్డ్లో ఈ జీవుల యొక్క డైవర్సిటీ ఎలా ఉంది తీసుకున్నట్లయితే దీన్ని 4 చాప్టర్లుగా విభజించారు. మొదటిది వచ్చేసి ది లివింగ్ వరల్డ్, రెండవది బయోలాజికల్ క్లాసిఫికేషన్, మూడవది ప్లాంట్ కింగ్డమ్, నాలుగవది యానిమల్ కింగ్డమ్. ఇంకా సెకండ్ యూనిట్లో తీసుకున్నట్లయితే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, తర్వాత అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అలాగే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. ఇంకా థర్డ్లో వచ్చే కొద్ది చాప్టర్స్ ఎలా డివియేట్ అయ్యాయంటే సెల్, బయోమాలిక్యూల్స్, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. అలాగే ఫిజియాలజీ పార్ట్కి వచ్చినట్లయితే మనకు ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషను, ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అలాగే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, అలాగే ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్, అలాగే లోకమోషన్ అండ్ మూమెంట్, తర్వాత న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఇలా ఉన్నాయండి చాప్టర్స్. ఈ 5 యూనిట్ల నుంచి ఎన్సీఆర్టీ బుక్లో ఈ చాప్టర్స్ 5 ఉన్నాయండి. వీటన్నిటి గురించి మనకు ఇక మీదట వచ్చే వీడియోస్లో ప్రతి క్లాస్లోనూ ప్రతి చాప్టర్ గురించి నేను డీటెయిల్డ్గా వీలైతే క్లాస్ చెప్పేటప్పుడు వీలైతే నీట్లో అడిగే కొన్ని అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్ నీట్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. లేదు అంటే మన సబ్స్క్రిప్షన్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, అంటే వాళ్ళకు లేదు మేడం ఓన్లీ క్వశ్చన్స్ వేరుగా లేదు క్లాసెస్ వేరుగా చెప్పండి అంటే అలాగైనా చెప్తాను మనకు వచ్చే కమెంట్స్ని బట్టి. సో ఇక మీదట ఈ క్లాస్ 11 అండ్ 12 బుక్స్ మొదటగా ప్రతి యూనిట్ నుంచి చాప్టర్ వైజ్ వరుసగా పెడతాను. అలాగే క్లాస్ 12 కూడా యాజ్ వెల్ యాజ్ అలాగే ఇంకా నీట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అంటే ప్రతి చాప్టరు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే ఇంకా నీట్లో ఎలా అడగచ్చు అని చెప్పి ప్రిడిక్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక మీదట మన ఛానల్లో నీట్ బయాలజీకి సంబంధించి అన్ని రకాల చాప్టర్స్ కానీ లేదా అన్ని రకాల యూనిట్స్ కానీ వీడియోస్ రావడం జరుగుతుందండి. యాజ్ వెల్ యాజ్ సిఎస్ఆర్ నెట్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ బయాలజీ అయిపోయిన తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ పార్ట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ప్రస్తుతానికి బయాలజీ పార్ట్ ఎక్కువగా ఫోకస్డ్గా అప్లోడ్ చేస్తాను. బయాలజీ అయిపోయిన వెంటనే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.